अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఖురాన్లోని 58వ సూర అల్ ముజాదలా సూర ఆయతులు 22 అవతరణ మదీనాలో। ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్। అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్। అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం। మొదటి వాక్యం నుండి, ఓ ప్రవక్త, తన భర్త విషయమై నీతో వాదిస్తూ అల్లాహ్కు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్న ఆ స్త్రీ మాటను అల్లాహ్ విన్నాడు। ఇంకా అల్లాహ్ మీరిద్దరి మధ్య జరిగిన సంవాదనను కూడా విన్నాడు। నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, చూసేవాడు। మీలో ఎవరైనా సరే తమ భార్యలపై జీ హా అర్ ను ఉపయోగించినంత మాత్రాన నీవు నా తల్లి వీపు లాంటి దానవు అని నోరు జారినంత మాత్రాన వారు వారికి తల్లులు అయిపోరు। నీవు నా తల్లి లాంటి దానివి అని అన్నంత మాత్రాన వారు తల్లులు కారు, భార్యలు భర్తలకు తల్లులు కారు। వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు। నిజానికి ఈ విధంగా పలికేవారు అసహ్యమైన మాటను, అబద్ధాన్ని పలికారు। నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడును। మరెవరైనా తమ భార్యలపై జీ హా అర్ ను ప్రయోగించి తమ నోటి ద్వారా జారిపోయిన తప్పుడు మాటను ఉపసంహరించదలుచుకుంటే వారు ఒకరినొకరు తాకక ముందే అతను ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి। దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతున్నది। మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు। ఈ స్తోమత లేనివాడు భార్యాభర్తలు పరస్పరం ముట్టుకోక ముందే అతను 2 మాసాల పాటు ఎడ తెగకుండా ఉపవాసాలు పాటించాలి। ఈ పాటి శక్తి కూడా లేనివాడు 60 మంది అగత్యపరులకు అన్నం పెట్టాలి। అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై మీ పరిపూర్ణ విశ్వాసం రూఢి కావడానికే ఇది మీపై విధించబడింది। ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు। అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం।